అత్తమ్మ టీవీకి స్వాగతం. ఈరోజు ఒక బ్రేక్ఫాస్ట్ చట్నీ నేర్చుకుందాం. ఎంతో స్పైసీగా టేస్టీగా ఉండే ఈ బ్రేక్ఫాస్ట్ చట్నీ ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ చట్నీ తయారీ కోసం కావాల్సిన పదార్థాలు: పండుమిరపకాయలు 10-15 మీ టేస్ట్ని బట్టి తీసుకోవచ్చు, ఉప్పు తగినంత, అల్లం ముక్క 1 ఇంచు సైజ్ చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, బెల్లం కొద్దిగా, కరివేపాకు ఒక రెమ్మ, ఎండుమిరపకాయ 1, వెల్లుల్లి రెబ్బలు 3, జీలకర్ర 1 టీ స్పూన్, తాలింపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర 2-3 రెమ్మలు, నూనె 1 టేబుల్ స్పూన్, చింతపండు 2 అంగుళాల సైజ్. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి వేడి చేయాలి. అది కాస్త వేడైన తర్వాత నూనె వేసి కాగపెట్టాలి. నూనె వేడైన తర్వాత పండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. పండుమిరపకాయలు కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ వాడుకోవాలి. మూతపెట్టి మగ్గించండి. అవి మీదకు తొల్లకుండా మూతపెట్టి 2-3 నిమిషాలు వేగిన తర్వాత అల్లం ముక్కలు వేసుకోవాలి. అలాగే చింతపండు కూడా వేయాలి. ఇవన్నీ కాసేపు వేపాలి. 1-2 నిమిషాలు వేపాలి. మరలా మూత పెట్టి కాసేపు వేపండి. స్టవ్ ఆఫ్ చేసి కాసేపు చల్లారబెట్టి ఆ తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అందులో కొత్తిమీర వేయండి. బెల్లాన్ని కూడా వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని బాగా చట్నీలాగా గ్రైండ్ చేసుకోండి. ఇదొక పక్కన పెట్టి తాలింపు పెట్టుకుందాం. అదే కడాయి వేడి చేసి కాస్త నూనె వేసి మరి కాసేపు వేడి చేయాలి. ఆ తర్వాత అందులో తాలింపు దినుసులు వేసి చిటపట్లాడే వరకు వేయించాలి. అలాగే జీలకర్ర వేయాలి. ఒక పక్కగా తాలింపు దినుసులో పక్క జీలకర్ర అలాగే వెల్లుల్లి రెబ్బలు వేయాలి. అందులో ఎండుమిరపకాయని చిన్నగా తుంచి వేసుకోండి. ఇవన్నీ 1-2 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి వేపాలి. అందులో కరివేపాకు వేయండి. ఇలా పోపు బాగా వేగి మంచి వాసన వస్తుంది. ఇప్పుడు రెడీ అయిన చట్నీలో ఈ పోపుని వేసుకోండి. వేగిన ఈ పోపుని చట్నీ మీద వేసి ఒకసారి బాగా మిక్స్ చేస్తే ఎంతో రుచికరమైన పండుమిరపకాయ అల్లం చట్నీ రెడీ అయిపోయింది. రుచికరమైన ఈ చట్నీ మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. ఈ చట్నీ ఇడ్లీ దోశల్లోకి ఎంతో రుచిగా ఉంటుంది. రెసిపీ టెక్స్ట్ కోసం attamativi.com చూడగలరు. ధన్యవాదములు.